హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గీత, గోదావరి అమ్మాయిని. మన గోదావరి జిల్లాలోని సంక్రాంతి సందడి మొదలైంది కదండి. సంక్రాంతి అంటేనే పిండి వంటలు. పిండి వంటల్లోనూ అరిసెలు, జంతికలు ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ కొబ్బరి బూరెలు కూడా అంతేనండి. ఇవి పర్ఫెక్ట్ కొలతలతోనూ టిప్స్ తోటి వండితే చాలా బాగుంటాయి. అరిసెలు మనకి ఎన్ని రోజులైతే నిల్వ ఉంటాయో సేమ్ కొబ్బరి బూరెలు కూడా అలాగే నిల్వ ఉంటాయండి. కొబ్బరి బూరెలకి మనకి రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. ఒక 2 కిలోలు బియ్యం పోసుకోవాలి. పోసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని మనం కొబ్బరి బూరెలు వండే ఒక రోజు ముందే బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. వాటర్ మారుస్తూ ఉండాలి. ఇలాగ ముదురుగా ఉన్న కొబ్బరికాయలను తీసుకోవాలండి. కిలో బియ్యానికి 4 కొబ్బరికాయలు పడతాయండి. ఇలా ముదురు కొబ్బరికాయలు అయితేనే మనకి కొబ్బరి బూరెలు బాగా వస్తాయి. ఇలాగా కొబ్బరి కూరతోనే కోరుకుంటే మనకి పొడి పొడిలాడుతూ కొబ్బరి వస్తుందండి. మిక్సీలో వేస్తే ముద్ద కింద వచ్చేస్తుంది. అందుకని ఇలాగ కొబ్బరి కూరతోనే కోరుకోవాలండి. ఇలా చూసారు కదా, కొబ్బరి కూరతో కోరుకోవటం వల్ల చక్కగా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇలా కోరుకోవాలి. ఇది 2 కిలోలు బెల్లం అండి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద మనము చేసుకోవాలి. చేసుకుని బెల్లమును కొబ్బరి తురుమును కలిపి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుని బాగా తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే కొబ్బరి బూరెలు మనము చేసేటప్పుడు పాకం మాత్రం చాలా పర్ఫెక్ట్గా రావాలి. అప్పుడే మనకి కొబ్బరి బూరెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనము కొబ్బరి ఉడకడానికి కొంచెం టైం పట్టుద్ది. అందుకని మనము గట్టితో మేమైతే దీన్ని తెడ్డు అంటామండి. తెడ్డుతో తిప్పుతూ ఉండాలి. చూసారు కదా చక్క కొబ్బరి ఎంత బాగా ఉడుకుతున్నదో. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మాత్రం అసలు తెడ్డు తిప్పుతూనే ఉండాలండి. ఎందుకంటే ఆగితే మాత్రం కొబ్బరి అడిగంటేస్తుంది. అడిగంటితే మొత్తం టేస్ట్ అంతా చేంజ్ అవుతుందండి. అందుకని మనం అసలు ఇంకా పాకం వచ్చే వరకు కూడా మధ్యలో పాకం చూసుకుంటూ ఈ కొబ్బరిని బెల్లము కలిపి తిప్పుతూనే ఉండాలి. అప్పుడు మనకి అడిగంటకుండా బాగా ఉడుకుతుందండి. పాకము వచ్చే వరకు కూడా మనము తెడ్డు మాత్రం ఆగకూడదు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మా గోదావరి జిల్లాలోనూ అరిసెలు, జంతికలు, సున్నుండలు ఎంత ఫేమస్సో అలాగే ఈ కొబ్బరి బూరెలు కూడా చాలా ఫేమస్ అండి. అసలు కొబ్బరి బూరెలు అయితే చాలా బాగుంటాయి. ఈ కొబ్బరి వేయటం వల్ల మనకి నిలవ ఉండదేమో అనుకుంటారు. కాకపోతే నెల రోజులైనా కూడా ఇవి బాగుంటాయండి. మనము ఇలాగా పాకము పట్టే విధంగా పట్టాలి. ఎందుకంటే పాకం మాత్రం ఈ కొబ్బరి బాగా ఉడికి ఆ కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా పోయే వరకు మనము ఉడకపెట్టుకోవాలండి. ఈ బెల్లము ఈ కొబ్బరి బాగా ఉడికితేనే మనకి కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. మధ్య మధ్యలో పాకం చూస్తూ మనము చూసుకుంటూ ఉండాలండి. అరిసెలకైతే ఏ విధంగా మనము పాకం పట్టుకుంటామో సేమ్ అదే పాకం అండి దీనికి కూడా, కొబ్బరి బూరెలకు కూడా. దానికి సపరేట్గా ఏమీ లేదు. ఏంటంటే కొంచెం ముదురు పాకం పట్టుకుంటే గట్టిగా వస్తాయి, కొంచెం లేత పాకం పట్టుకుంటే మెత్తగా వస్తాయండి. మేమైతే మధ్యస్థంగా పట్టుకుంటాము. అయితేనండి బాగా ఉడకాలి. ఈ కొబ్బరి అంతా చూసారు కదా మనకి ఉడుకుతూ తెలుస్తుంది కదా. ఇప్పటి వరకు కొంచెం వాటర్ వాటర్ కింద ఉన్నది కండి. ఇప్పుడు చూడండి చక్కగా పాకం ఉడికింది. ఇదిగోండి ఇలాగ మనం పాకము ఒక పళ్ళెంలో నీళ్ళు పోసుకుని పాకం చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకు తెలుస్తుందండి. పాకం వచ్చాక పొయ్యి మీద నుంచి కిందకి దించేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనము ఈ బెల్లం పాకంలోను వేసుకుని బియ్యం పిండి, తడి బియ్యం పిండే మనము మిల్లి పట్టించుకోవాలండి. తడి బియ్యం పిండి మిల్లి పట్టించుకుని ఈ పాకంలో కలుపుకోవాలి. ఇలా దోసెడితోటి తీసి మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత సరిపడా వేసుకుంటూ అసలు ఈ తెడ్డి తిప్పుతూ మాత్రం ఆపకూడదండి. మనం తిప్పుతూనే ఉండాలి. అప్పుడు పిండి సాఫ్ట్గా బాగుంటుందండి. మళ్ళీ మనము తిప్పినట్టు కాకుండా కరెక్ట్గా తిప్పాలి. అసలు ఈ పిండి తిప్పటంలో కూడా ఉంటుందండి దీని టేస్ట్ అనేది. చూసారు కదా, ఇది తడి బియ్యం పిండి. ఈ విధంగా మనము పిండి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. మనకి ఎంతైతే పిండి అవసరం అవుతుందో కూడా చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పిండి వేసుకోకూడదు. చూసారు కదా, మేము దోసెడితోటి కొద్దిగా వేస్తున్నారు. అదే విధంగానే వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ పిండి వేసుకుంటే మళ్ళీ మనకి పాకము పిండి ఎక్కువ పట్టదు. అప్పుడు కొబ్బరి బూరెలు చాలా గట్టిగా వచ్చేస్తాయండి. అందుకని మనము చూసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇదిగోండి పిండి అంతా కలిపేసాము. కలిపాక పిండి మీద మూత పెట్టి సపరేట్గా మనము ఆ పిండిని కొంచెం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎందుకంటే పిండి ఆరిపోకూడదు. ఆరితే మళ్ళీ మనకి కొబ్బరి బూరెలు గట్టిగా వచ్చేస్తాయి. అందుకని పిండి ఆరకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకుని మనము చిన్న చిన్న ఉండల కింద చేసుకుని వాటిని ఇలాగ పేపర్ మీద ఒత్తుకొని కళాయి పెట్టుకుని కళాయిలో నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత కొబ్బరి బూరు వేసుకోవాలండి. వేసిన కొబ్బరి బూరు పైకి తేలే వరకు మరొక కొబ్బరి బూరు వేయకూడదు.
ఎందుకంటే అది పైకి తేలాలి. చూశారు కదా, మనం పాకం కరెక్ట్గా రావటం వల్ల నూనెలో వేసిన కొబ్బరి బూరి వేసినట్టు పైకి తేలుతుంది. అదే గట్ట మనకి పాకం పర్ఫెక్ట్గా రాకపోతే కొబ్బరి బూరు విడిపోతుందండి. విడిపోయి అసలు మనకి వేసినట్టు విడిపోతూ ఉంటుంది. అందుకనే మనకి కొబ్బరి బాగా ఉడకాలి. ఉడికితేనే కొబ్బరి బూరు పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి. చూశారు కదా, ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వేసిన కొబ్బరి బూరు పైకి తేలిన తర్వాతే నెక్స్ట్ ఇంకొకటి వేసుకోవాలి. లేదనుకుంటే గట్టా మనకి మొత్తం అన్నీ ఒకేసారి వేసేసి వేపేద్దాం అనుకుంటే అసలు వేగవండి. ఇంకొక విషయం ఏంటంటే, మనము పొయ్యి కూడా కొంచెం చిన్నగా మంట పెట్టుకుంటూ వేపాలి. ఎందుకంటే పైకి ఏమో కలర్ వచ్చేస్తుందండి, లోపలేమో పిండి పిండి కింద ఉంటుంది. అందుకనే మనము ఇగో చిన్న మంట మీదే చేయాలి. ఇదిగో చూసారు కదా, ఇలాగ చిన్న చిన్న వండ్ల కింద చేసుకుని ఈ విధంగా చేసి ఆ నూనెలో వేసుకోవాలండి. ఒక్కొక్కటి కిందనే వేసుకోవాలి, అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఒక్కొక్కటి కింద వేసుకుంటేనే మనకి కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్గా వేగుతాయి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి. ఎందుకంటే మనం ఒకేసారి అన్నీ వేసేస్తే తొందరగా అయిపోయిద్ది కదా అని వేసారంటే మాత్రం కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్గా రావు. మా అమ్మగారు అయితే ఇలాగే చేసేవారండి. అసలు కొబ్బరి బూరెలు చాలా బాగా చేసేవారు మా అమ్మగారు. మా అమ్మగారు ఎలాగైతే చేస్తున్నారో సేమ్ మేము కూడా అదే విధంగా చేసుకుంటున్నామండి కొబ్బరి బూరెలు. మా గోదావరి జిల్లాలో సంక్రాంతులు అప్పుడు అరిసెలు, సున్నుండలు, జంతికలు ఎంత ఫేమస్సో ఈ కొబ్బరి బూరెలు కూడా అంతేనండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వీటిని. మీకు ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గీతా గోదావరి అమ్మాయి ఛానల్ని. మాలంటలకు కూడా సపోర్ట్ చేయండి. ఈ కొబ్బరి బూరెల రెసిపీ మీకు తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి. మా గోదావరి జిల్లాలో అయితే ఈ కొబ్బరి బూరెలు చాలా ఫేమస్ అండి. అసలు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరేమో నాకు తెలిసి. ప్రతి ఒక్కరూ కొబ్బరి బూరెలు తినే ఉంటారు. చాలా బాగుంటాయండి ఇవి కొబ్బరి బూరెలు. చూసారు ఎంత చక్కగా దోరగా ఫ్రై అయినాయో. మనం మంట కూడా ఎక్కువగా పెట్టుకోకూడదండి, పెడితే అసలు లోపలేమో సాఫ్ట్గా ఉండదు. చిన్న మంట మీద వేపుకోవాలి. ఇగోండి మొత్తం అన్ని ఫైనల్గా ఈ విధంగా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు. మీకు ఈ కొబ్బరి బూరెల రెసిపీ తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి అసలు చూడండి, ఇలా చేత్తో తుంపితేనే చాలా చక్కగా వచ్చేస్తుంది కదా, ఎంత బాగుంటాయోనండి ఈ కొబ్బరి బూరెలు. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.